జిల్లాలో ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండ రామాలయం నవమి శోభతో అలరారుతోంది. ఈ దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు పూలతో అలంకరించారు. 10 రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం అంకురార్పణతో శ్రీకారం చుట్టారు. ఇవాళ మిథున లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొని వేద పండితుల మధ్య ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారి ఉత్సవ వేడుకలు జరుగుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శేషవాహనంపై గ్రామ పురవీధుల్లో శ్రీరామచంద్రుడు విహరిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు. వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు టీటీడీ వేద పండితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామి అమ్మవార్లకు టీటీడీ ఉన్నతాధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రామాలయ ప్రాంగణమంతా రామనామ స్మరణతో మారుమోగుతోంది. ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాలు నిజంగా సీతారాముల కళ్యాణమే ఒంటిమిట్టలో చూడాలని ఒక విశేషం అన్నమాట. ఎందుకంటే అనాదిగా మన సాంప్రదాయము ప్రపంచవ్యాప్తంగా కళ్యాణం అంటే సీతారామ కళ్యాణమే ప్రధానము, ఫేమస్ అనమాట. పూర్వకాలంలో మనం పూర్వీకులు ఉన్నప్పటికీ సీతారాముల పటం పెట్టి కళ్యాణం నిర్వహించుకునేవారు. అంటే అన్యోన్య దాంపత్యానికి ప్రతీక సీతారాముల కళ్యాణం. అటువంటి కళ్యాణాన్ని ఒంటిమిట్టలో వెన్నెల రాత్రుల్లో తిరిగించడము. ఎందుకంటే చంద్రుడు ప్రతీక మనసుకు అన్నమాట. సీతాదేవి చంద్రవంశం అని ఇక్కడ వెన్నెల రాత్రుల్లో చతుర్దశి రాత్రి కళ్యాణం నిర్వహిస్తుంటారు. ఆ కళ్యాణానికి తిరుమల దేవస్థానం గారు అద్భుతంగా ఏర్పాటు చేశారు. భక్తులందరికీ అన్నప్రసాదం కౌంటర్లు, మంచి సౌకర్యాలు, మధ్య సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ పాంచరాత్ర ఆగమ ప్రకారం ఇక్కడ కళ్యాణము నిర్వహించబడుతుందన్నమాట. విశేషము విధంగా కళ్యాణానికి యావతి భక్తులు విచ్చేసి బౌద్ధంగా పాత్రలు కావాలని నిన్న దినం అంకురార్పణ జరిగింది. ఈరోజు ధ్వజారోహణము, 20 హనుమ సేవ, 21 గరుడ సేవ, 22 కళ్యాణముతో మరి 23 రథోత్సవం జరుగుతుందన్నమాట. తర్వాత చక్రస్నానము పుష్పయాగంతో పరిసమాప్తి అవుతుంది. నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ.